హాయ్ ఫ్రెండ్స్. చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఇదిగోండి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు శుభ్రం చేసుకున్నాను. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకుందాము. వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని వేపుదాము. ఉల్లిపాయలు బాగా వేపుకుందాము. ఇప్పుడు తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు వేసుకుని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకుని వేపుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగేదాకా ఇలాగా 2 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు అలాగా కొంచెం వేగినాయి అన్నప్పటికీ మనం చికెన్ కూడా వేసుకొని కొంత బాగా కలిసేలాగా ఉప్పు, పసుపు, ఆయిల్ పట్టించేలాగా మనం బాగా కలుపుకుందాము. వాటిని బాగా వేపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు వాటిని చికెన్ మగ్గనిద్దామండి. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇంకా బాగా ఇలా మగ్గింది. బాగా వేపుదాం ఇలాగా అంతా కలిసేలాగా. ఇప్పుడు చిక్కుడుకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి. ఒక సైడ్న ఇలా మనం తీసేసి విడదీసి చూసుకుంటే లోపల శుభ్రంగా ఉందో లేదో చూసుకొని అలాగా మనం చిక్కుడుకాయలు పళ్ళంగానే ఉంచుకుంటే బాగుంటాయండి. చిక్కుడుకాయలు కూడా నూనెలో మగ్గేలాగా ఒక 2 నిమిషాలు అలా మళ్ళీ మగ్గనిద్దాము. స్పూన్ కారం, వేసాక అంతా బాగా కలిసేలాగా అంతా బాగా వేపుదాము. చిక్కుడుకాయలు, చికెను మొత్తం అంతా మగ్గాలి. ఇలా మగ్గేదాకా మనం ఇలా కలుపుకుందాము ఆయిల్ అంతా పట్టుకునేటట్లు. ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిచ్చి మనం ఒక గ్లాస్ వాటర్ వేసేద్దాము. ఇప్పుడు బాగా అంతా కలిపేసుకొని మనం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి ఒకసారి. ఇదిగోండి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని అలా తిరగేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. అందుకని నేను 5 నిమిషాలకు ఒకసారి తీసి అలా కలుపుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక చోట అలా ఉండిపోకూడదు, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర, గసగసాలు, అలాగే మన దాల్చిన చెక్క, లవంగ అన్నీ కలిపి నూరిన పేస్ట్ అండి. ఇగిరికి అదే బాగుంటుంది. వేసుకుని కలిపేసుకున్నాక మూత పెట్టేసాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం తీసి చూసాం. కొంచెం కొద్దిగా దగ్గర పడింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గంట అంతా బాగా మళ్ళీ కలుపుకొని ముక్కలు అలా తిరిగేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అలా కొంచెం దగ్గర పడుతుందనగా మనం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టాం కదా, కొత్తిమీర కూడా జల్లేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాము. కలిపేసుకొని అంతా బాగా కలిసేలాగా మూత పెట్టేసుకుందాం. మళ్ళా
ఇక్కడ మళ్ళీ తీసాం కదా, నేను 5 నిమిషాలకు ఒకసారి అలా తీసి చూస్తూ కలుపుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు కర్రీ ఈవెన్గా మొత్తం అంతా బాగా మగ్గుతుందండి, బాగా ఉడుకుతుంది. అది తీసి కలుపుకొని చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడుతుంది కర్రీ. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. మన చిక్కుడుకాయ చికెన్ కర్రీ అండి. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రీ ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా బాగా కర్రీ రెడీ అయిపోయింది.